ఉంటారుగా మన ఇంట్లో పాలు తాగి మన ఇంట్లోనే నరుకుదామని చూసే కొంతమంది దుండగులు ఉంటారు కదా, ఆ దరిద్రం ఎట్లాంటిది ఉంటుంది గిరీష్ అని అంటే, TTD decision backed by the Article 16(5) of the Constitution that allow religious institution to employ members of the same faith. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 16(5) క్లాస్ ప్రకారము ఎవరెవరైతే మన మతస్థులు ఉంటారో వాళ్ళే మన దేవాలయాలలో పని చేసుకోవచ్చు, ఆఫ్ సేమ్ ఫేత్ అంటే సేమ్ రిలీజన్ పని చేసుకోవచ్చు అని మన కాన్స్టిట్యూషన్ మనకి ఇస్తుంది. ఏపీ హైకోర్టు ఈ November 23లో కూడా confirmed that the trust boards are empowered to recruit employees who follow the Hindu religion. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023లో అన్య మతస్థులను అదర్ దాన్ హిందూ రిలీజన్లను TTD ట్రస్ట్లలో పెట్టొద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. సో ఈ డెసిషన్ తీసుకున్న బిఆర్ నాయుడు గారికి చిత్రగుప్త పాదాభివందనలు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ మూవ్. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ పని చేసిండు. వైఎస్ జగన్ హయాంలా ఎంత దండయాత్ర జరిగిందని మనం అందరం చూసినాం, ఎంత గంభీరమైన ఆరోపణలు మనం చూసినాం. దీందే ముచ్చట నేను TTDది పెట్టినా, అప్పుడు పెడితే అన్న ఇది జర్ర ముందు పెట్టిన ఉంటే ఇంకా మాకు గల్లీకి పంపించే ఏమంటారు టైం దొరుకుతుండే అని చెప్పి మీరే మాట్లాడినారు. నేనేమని అంటున్నానంటే, మనం డిసైడ్ చేసేది ఏముండదు ఫ్రెండ్స్. ఏమి డిసైడ్ చేసినా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు డిసైడ్ చేస్తాడు. మనమేం డిసైడ్ చేసుడు ఉండదు. మనకు కేవలం ఒక ఆలోచన వస్తుంది, మనం ఆచరణకు దించుతాం అంతే తప్ప ఆ అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు ఎప్పుడైతే తలుసుకుంటాడో అది ఆచరణకు ఖచ్చితంగా దిగుతుంది. ఎందుకంటే నాహం కర్త హరిహి కర్త, జై శ్రీమన్నారాయణ. ఆడికి ఆగలే. బిఆర్ నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ ఎంత గుణాత్మకమైన డెసిషన్స్ అంటే, ఇలా ప్రతి హిందూ గుండె అట్లీస్ట్ ఒక్కసారన్నా బిఆర్ నాయుడు అని కొట్టుకోవాలా అని చెప్తా. ఎందుకు చెప్పాలా? ఇగో ఈ న్యూస్ కోసం. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. TTD's అదర్ కీ రెజల్యూషన్స్. ట్రస్ట్ ఫండ్స్ టిల్ నౌ విల్ ఓన్లీ బీ డిపాజిటెడ్ ఇన్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇక ఇప్పటి నుంచి కంప్లీట్గా ట్రస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో TTD ట్రస్ట్ ఫండ్స్ అవి కంప్లీట్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే డిపాజిట్ అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ స్క్రాప్డ్ బట్ VIP దర్శన్ డొనేషన్ సిస్టమ్ టు కంటిన్యూ. శ్రీవాణి జగన్మాయ్య తీసుకొచ్చిన ఏదైతే శ్రీవాణి 10,000 రూపాయలు తీసుకొని నీ భగవంతుని నువ్వు దర్శనం చేసుకొని అన్నాడు కదా, ఆల్రెడీ ఒక TTD ట్రస్ట్ ఉన్నాక మళ్ళీ ఇంకొక శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు, నేను దీని మీద పునః ఆలోచిస్తా అని చెప్పిన బిఆర్ నాయుడు గారికి, భగవంతునికి భక్తునికి డబ్బు అనేది ఏమంటారు, భగవంతుడికి భక్తుడికి మధ్యలో వాత్సల్యం డబ్బుతో ఉండొద్దు, అది భక్తితో ఉండాలా. నేను ఎక్కడ ఉంటా, సాక్షాత్తు ఆ అన్నమయ్యకు చెప్పిన మాట, నేను ఎక్కడుంటా అంటే ఏదైతే భక్తుడు నా గురించి పాటలు పాడుతుంటాడో నేను ఆయన పక్కనే ఉంటా కదా అని మాట్లాడిన ఆ శ్రీమన్నారాయణుడికి వైఎస్ జగన్మాయ్య కేవలం డబ్బుతో భక్తి అని చెప్పి చూసి మన హిందువులను, మన ఇష్టారాధ్యం, మన ఆపద మొక్కులవాడు, ఆపద్ బాంధవుడు, కలియుగ వైకుంఠుడు ఆ శ్రీనివాసుడిని దూరం చేసే ప్రక్రియ ఎంత వైఎస్ జగన్మాయ్య హయాంలో జరిగిందని అనేది మనకు తెలియదా? ఇవాళ ఈ శ్రీవాణి ట్రస్ట్ రద్దన్ అనేది ఒక పెద్ద కీలక నిర్ణయమా కాదా? మీ కమెంట్ రూపంలో మీరు చెప్పండి. కుడోస్ టు ద TDP గవర్నమెంట్ అండ్ మొగోడిని మునగాన్ని TTD చైర్మన్ చేసిర్రా భయ్, మొగోడిని చేసిర్రు. ఆడికి ఆగలే. 300 స్పెషల్ దర్శన్ టికెట్స్ డిస్కంటిన్యూడ్ టు కర్ బ్లాక్ మార్కెటింగ్. ఏవైతే స్పెషల్ దర్శన్ టికెట్లు అని చెప్పి 300 రూపాయలది ఏదైతే ప్రొజెక్ట్ చేసిర్రో దాన్ని ఖతం పట్టించిండు బిఆర్ నాయుడు గారు. మంత్లీ దర్శన్ ఫర్ తిరుపతి రెసిడెంట్స్ ఆన్ ఫస్ట్ ట్యూస్డే ఫర్ ఎవ్రీ మంత్ రివైవ్డ్. ఫస్ట్ తిరుపతి రెసిడెంట్స్ ఎవరైతే ఉంటుండేనో లోకల్లో ఎవ్రీ మంగళవారము అంటే ప్రతి మంత్లో ఒక మంగళవారం, ఎవ్రీ మంగళవారం ఒక మంత్లో దర్శన భాగ్యం కల్పిస్తుండే వాళ్ళకు లోకల్ రెసిడెంట్స్కి. సో అది మళ్ళా జగన్మాయ్య దాన్ని రద్దు చేసిండు, వీళ్ళు దాన్ని మళ్ళా తీసుకొచ్చిండ్రు బిఆర్ నాయుడు గారు. ట్రస్ట్ రిజాల్వ్ టు ఇష్యూ ది టాప్ క్వాలిటీ గీ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూ ప్రసాదం. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎందుకంటే అది మన ఇష్టారాధ్య దేవుడు కాబట్టి, మన ఆపద మొక్కుల వాడు కాబట్టి
ఆయన మీద ఎవ్వరిప్పుడు మాట్లాడకపోయినా, ఆ లడ్డు వివాదం మాట్లాడకపోయినా ఆయననే ప్రస్తావన తీసి మాట్లాడిండు చూడు. ఇది ఎంత ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషనో ఒకసారి మీరు ఆలోచించుర్రి ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నా ఇక్కడ కూడా ఏం జరిగిందో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ నాయుడు గారు బయట పెడతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ నాయుడు నియమించిన ఈ నాయుడు ఇవాళ ఫస్ట్ బాలే సిక్సర్ కొట్టిండు. అందుకే మరొకసారి చిత్రగుప్త ఆయనకు పాదాభివందనం చేస్తున్నది. అండ్ మోర్ ఓవర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ క్రెడిట్ కంప్లీట్గా చెప్పాలనంటే బిఆర్ నాయుడు గారికి ఎంత ఇస్తానో ఒక 50% నేను బిఆర్ నాయుడు గారికి ఇస్తే, ఆయనని నియమించిన టీడీపీ ప్రభుత్వం అండ్ కూటమి, ఆ జన సైనికుడికి, తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త. నాహం కర్త హరిహి కర్త. ఆగిపోలే. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. జగన్మాయ చేసిన